స్తోత్రాలు. ఖచ్చితంగా అందరు కూర్చున్నాము. ఈ సమయంలో వాక్య సమయానికి వచ్చున్నాం కాబట్టి మనం అందరం దేవుని మాటలు కొద్ది నిమిషాలు వాక్యాన్ని విందాం. ప్రభువు మహాకృపను బట్టి గడిచిన నెలంతా కూడా ప్రభువారు మళ్ళీ ఎంతగానో ప్రేమించి కాపాడి మరలా ఇవి 4వ నెలలో ఈ 1వ తారీఖున ఈ వాగ్దానము కొడుకులో మరలా మనము అందరం కలుసుకొని ప్రభువుని స్తుతించి ఆయన ఒక శ్రేష్టమైన నామాన్ని మహిమపరచడానికి ఆరాధించడానికి చక్కని ఒక తరుణము, ఒక సమయం ప్రభువారు మనకందరికీ ఆయన దయచేసిన దేవుడు. ఆయన చేసిన మేలును బట్టి, ఉపకారములను బట్టి మనం ఏమిచ్చినా ప్రభుకి రుణం తీర్చుకోలేము. ఎందుకంటే మన జీవితాల్లో మరి గడిచిన నెలంతా కూడా ప్రభు కాపాడారు. మన పనిపాటల్లో కానీ, ఆరోగ్యాల విషయంలో కానీ, మన బిడ్డల విషయంలో కానీ, కుటుంబాల విషయంలో కానీ, మనం వెలుచున్న ప్రతి ప్రయాణాల్లో కానీ ప్రభువారు ఏం చేశారు, మనకు ఎంతగానో తోడుండి సహాయం చేశారు. అందుకే భక్తుడైన దావీదు గారు అన్నారు, యెహోవా నాకు కాపరి అన్నారు. యెహోవా నాకు కాపరి, నాకు ఏమీ నాకు కలగదు అన్నాడు. ఆయన మనకి కాపరిగా ఉన్నాడు. మనం వెళ్ళే ప్రతి స్థలాల్లో మనకి కాపరిగా ఉన్నాడు. మనం వెళ్ళే ప్రతి మార్గాల్లో మనకి కాపరిగా ఉన్నాడు. అంతేకాక మనం ఈ చేస్తున్న ప్రతి పనిలో కాపరిగా మనకు తోడుండి మనల్ని కాసి కాపాడి గడిచిన నెలంతా కూడా తన సజీవమైన రెక్కల చాటును దాసి ఈ నెలలో ఈ మొదట ఈ వాగ్దానం కొడుకులో ప్రభు మనల్ని అందరినీ బలపరిచి తన కృప చేత మనల్ని నడిపించాడు. కాబట్టి ప్రభుకు మనం ఏమిచ్చినో రుణం తీర్చలేము. ఆయన చేసిన మేలుకి మనం ఏమిచ్చినానో మరి ప్రభువుని మహిమపరచలేము. కాబట్టి తను ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి ఎంతగానో మనం కృతజ్ఞతలు మనము చెల్లించిన వారు మేము ఉన్నాం. పరిశుద్ధమైన గ్రంథంలో ఒక మాట చూద్దాం, తీసుకోండి. హెజ్కేలు గ్రంథము అందరూ తీసుకోండి, 36వ అధ్యాయము. హెజ్కేలు గ్రంథము అందరు తీసుకోండి, 36వ అధ్యాయము, పేజీ నెంబరు 717. 717 తీసుకోండి, పేజీ నెంబరు 717 తీసుకోండి. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని మాటలు మనం విందాము. 29వ వచనము, 29వ వచనము, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మలను సరిపడు. ఈ మాట ప్రభు సెలవిచ్చిన మాట. ఈ మాట ప్రభు సెలవిచ్చిన మాట. తన ప్రజలైన వారి మీద ఆయన జాలి చూపించిన ఒక మాట అదండి. మనం కూడా కొన్ని సందర్భాల్లో దారి తప్పిపోతూ ఉంటాం అన్నమాట. కొన్ని సందర్భాల్లో దారి తప్పుతూ ఉంటాం. ఏ సందర్భాలు అంటే ఎక్కువగా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ ఎదురైనప్పుడు, మరి కొంతమంది అయితే ఏం చేస్తారంటే దేవుని కట్టడాలను పక్కన పెట్టి లోకానుసారమైన మార్గంలో నడుచుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే కష్టాల్లోనూ బలహీనులు అవుతారు. కొంతమంది అయితే లోకానుసారమైన మార్గంలోనూ నడుచుకుంటారు. ఈ మార్గాల్లో మనిషి జీవించుతున్న సమయాల్లో
కొన్ని సందర్భాల్లో అంటే వారు దేవునికి దూరం అవుతూ ఉంటారు, ప్రభుకి దూరం అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో వారు చేసిన పనుల వలన దేవునికి ఏం చేస్తాడు, కోపం పుట్టిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చదువుబడిన వాక్యంలో మాట రాయబడి అపవిత్రతలను పోగొట్టి అని రాయబడి. అక్కడ మాట మనం అర్థం చేసుకుంటే, అపవిత్రమైన స్థలములో దేవుని ఆత్మ నిలవదు. ఇంకో విషయం మనం చూస్తే, అపవిత్రముగా మనం జీవించినప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో చూడలేము. ఎందుకంటే దేవునికి విరోధమైన పనులు చేస్తాం అనుకో, అది దేవునికి ఇష్టం ఉండదు కాబట్టి మన మీద ఆయనకి కోపం వచ్చి, లేదా మన మీద ఆయనకి బాధ కలిగి, అప్పుడు ప్రభు అంటుంటారు, నా బిడ్డలైన వారు నా కట్టడాలను అనుసరించగా అట్లు తోసివేసి, నా మార్గాలను వారు అనుసరించగా వాటిని తోసివేసినందుకని చెప్పి ప్రభు కొన్ని సందర్భాల్లో ఆయన బాధపడుచుంటారు. దేవుడు బాధపడితే మనకి ఎలా మేలు కలగదు కదా. ఆయన బాధపడినప్పుడు మనకు మేలు కలగదు కదా. ఆయన సంతోషంగా ఉన్నప్పుడు మన పైన ఆయనకైనా దృష్టి ఉంటుంది. మన సంతోషంతో దేవుల్లో నిలుచుకొని, సంతోషంతో ఆయన కట్టడాలు అనుసరించి, సంతోషంతో దేవుని మార్గాన్ని మనం మహిమపరిచినప్పుడు ఆయన కనికరము, ఆయన కృప, ఆయన ఒక కన్ను దృష్టి మన మీద ఉంటుంది. అప్పుడు అన్ని విషయంలో మనము మేలు కలిగిన వారమై ఉంటాం. ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలైన వారికి హెజ్కేలు ప్రవక్తతో ప్రభు చెప్తున్న మాట అది. ఎందుకంటే వారు చాలాసార్లు దేవుని మార్గాన్ని విడిచిపెట్టారంట. వారు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి లోకానుసారమైన మార్గాలు నడుచుకునుసు, లోకానుసారమైన కట్టడాలు అనుసరించి నడుచుకుని ప్రభుకి వారు కోపం పుట్టించేవారు. వాళ్ళు ఏం చేశారంటే ద్రోహం చేసిన వారు అయిపోయారు. అక్కడ మనం చూసినప్పుడు కనబడుతుంది కదా, ఏం చేశారంటే అపవిత్రత అంటే దీనికి అర్థము అమ్మా, అపవిత్రత అర్థం, దానికి అర్థం ఏంటంటే తప్పు చేస్తే ఆ మనిషిని ఏం చేస్తాడంటే తప్పు అంటారు. అపవిత్రత చేశాడు, దేవునికి విరోధమైన తప్పు చేశాడు అని చెప్పి మనం ఆ మనిషిని ఉద్దేశిస్తాం. ప్రభు కూడా మన ఒక నడవడిని, మన ఒక ఉద్దేశాలను ఆయన కూడా కనిపెడుతూ ఉంటాడండి. మనం ఎలా నడుచుకుంటున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలాగ దేవునికి లోబడి ఉన్నాం, ఎలాగా దేవుని మాటలను జాగ్రత్తగా ఎట్లా వింటున్నాం అని కొన్ని సందర్భాల్లో ప్రభు కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని కూడా పరిశీలిస్తాడు. అలాగే ఇశ్రాయేలును పరిశోధన చేసి ఒక రోజున ప్రభు వారి మీద జాలు చూపాడు. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, ఆయన కోపము నిమిషములను ఆయన ప్రేమ అంట తరతరాల వరకు ఉంటుందంట. కోపించే దేవుడు కాదు అంట ఆయన, విడిచిపెట్టే దేవుడు కాదు అంట ఆయన, తన బిడ్డలను మర్చిపోయేవాడు కూడా కాదు. ఆయన కోపం ఒక నిమిషం ఉంటుందంట, ఆయన ప్రేమ తరతరాల వరకు ఉంటుందంట. అందుకే ఆయన మళ్ళా ప్రేమించాడంట. వారిని ప్రేమించి వారిని పిలుస్తున్నారు, రండి మీ దోషములని నేను పరిహారిస్తాను, మీ దోషములన్నీ కొట్టివేస్తాను, మీ దోషములన్నీ నేను తీసివేస్తాను, మీ దోషాలు తీసివేసి మీ దోషాలు పరిహారించి మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి ప్రభు ఏం చేశారంటే వారికి ఆ మాటను తెలియపరిచారు. దేవునికి స్తోత్రము. అదండి అక్కడ చక్కని మాట రాయబడి, అపవిత్రలను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తును. దేవునికి స్తోత్రాలు. ఎంత ప్రేమ దేవుని మీద, దేవుడు ప్రభు వారు మన మీద ఎంతో ప్రేమ. మీ అపవిత్ర అంతా నేను పోగొట్టేస్తా, మీ అపవిత్రత అంతా కూడా నేను పోగొట్టి ఇప్పుడు నేనేం చేశాను, మిమ్మల్ని రక్షిస్తాను. నేను ఇప్పుడు మిమ్మల్ని
రక్షిస్తాను, మీకు సహాయం చేస్తాను, మీకు రక్షకుడనై ఉంటాను, మీకు మేలు చేసేవాడినై ఉంటాను. కాబట్టి రండి, నా ఎద్దకు రండి, నా మార్గాన్ని అనుసరించండి, నా కట్టడాలను అనుసరించండి అని చెప్పి ప్రభువారు వారికి ఒక మనవి వారికి తెలియపరిచారు. తర్వాత రెండో మాట చూద్దాము. రచిత్తును మీకు కరువు రానీక ధాన్యమును ఆజ్ఞాయించి అభివృద్ధి పరుచుతును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చక్కని మాట ప్రభువు చెప్పారు. అక్కడ ఏమని మాట అన్నారమ్మాయినా? మీకు కరువిక రాణిను ధాన్యమును ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుచుతును. ఇక మీ జీవితంలో కరువు ఉండదు. ఇక ఇప్పుడు వారికి మీరు కరువు చూశారు. మీ చేతుల కష్టాలు ఫలించకపోవటం, మీ ప్రయాస మీ ఇంటికి రాకాకుండా ఉండటం, తర్వాత మీ భూఫలాలు సమృద్ధంగా పండకపోవటం, మీరు ఎంత ప్రయాసపడినా మీ ప్రయాస ఏమి ఫలితం లేకుండా ఉండటం. ఎందుకంటే దానికి కారణం మీ దోషములే. మీ దోషములు పెట్టి మీ చేతు పంటలు అది ఫలించకపోవటం, మీ చేతులు కష్టాతీతం ఆశీర్వదించకపోవటం. కాబట్టి ఇదిగో ఇప్పుడు మిమ్మల్ని నా దృష్టికి మిమ్మల్ని తెచ్చుకున్నాను. కాబట్టి మీ దోషములని నేను కొట్టివేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ఒక రోజునంట ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో వెళ్తున్న సమయంలోనూ బాగా నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ దావత అవుతుందంట. ఎండాకాలం అవ్వచ్చు, ప్రయాణంలో నడుస్తూ వెళుతున్నారు. బాగా నీళ్లు దావత అవుతున్నాయి. వాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక నది కనపడింది. నది కనపడినకి చాలా సమృద్ధంగా కనపడ్డాయి. సమృద్ధంగా నీళ్లు చూసి వాళ్ళు అనుకున్నారంటే ఈ మన దావత, మన దప్పుకి ఈ రోజు తీరిపోయింది, దేవుడు మన ఎదురుకుండా మంచి నదిని ఇచ్చాడని చెప్పి వాళ్ళు ఏం చేశారని చాలా సంతోషంతో నదికాడికి వెళ్ళారు. నదికాడికి వెళ్ళి వారు బరువులు దించుకొని నదికాడికి వెళ్ళి ఆ నీళ్లు తాగినప్పటికీ ఆ నీళ్లు ఎలా ఉన్నాయండి? ఎలా ఉన్నాయండమ్మా? చేదుగా ఉన్నాయంట. నీళ్ళు ఎప్పుడైతే చేదుగా ఉండగానే వెంటనే వాడు మోషే దగ్గరికి వచ్చాయా, సోతాకే నీళ్లు మధురంగా ఉన్నాయి, దేవుడు గొప్ప కార్యం చేశాడని మేము అనుకున్నాము, మా దావత మా దప్పిక తీరింది, మా బిడ్డలు మేము బ్రతకలుగుతున్నాము అనుకున్నాం, కానీ నీళ్ళైతే మధురంగా ఉన్నాయి కానీ తాగటానికి పోయి ఉపయోగం లేనట్టుకున్నాయి అయ్యా, మా ప్రాణాలు పోయేలాగున్నాయని మోషే మీద సరుక్కున్నారంట, దేవుని మీద సరుక్కున్నారు. అప్పుడు వెంటనే ప్రభువుకి ప్రభుని వేడుకోగానే ప్రభు ఒక మాట చెప్పగానే ఆ వృక్ష బలం దాంట్లో వేయగానే నీళ్లు మారా నీళ్ళు ఏమైపోయి అంటమ్మా? మధురమైనవి అంట. అప్పుడు వెళ్ళి మేము తాగండి అయ్యా, మీరు వెళ్ళి ఇప్పుడు వెళ్ళి తాగండి అని చెప్పగానే వారు వెళ్ళి ఆ నీళ్లు తాగుతూ మధురమైనవి అంట. దేవుని స్తోత్రము. మారాను మధురముగా మార్చిన దేవుడు. ఇక నీళ్లు తాగి సమృద్ధంగా తాగి ఇక అప్పుడు ఆ నీళ్లు తాగగానే ఇక వాళ్ళ కోపాలు ఏమైపోయినో లేవంటారు. చూడండి, మేలు కలక ముందు ఎంత కోపమో దేవుడి మీద తీసుకొచ్చి దేవుడు ఎంత పని చేస్తాడా మా మీద? దావతోతున్నాం, కష్టంతో వచ్చాం, సమృద్ధమైన నీళ్లు ఎడారిలో ఉన్నాయి అనుకున్నా, చూస్తే చేదుగా ఉన్నాయి అనుకుని ఎంత సరుకున్నారో దేవుని మీద. కానీ ఆయన ఒక ఆశ్చర్యమైన కార్యం చేసి మారాను ఏం చేశాడంటే ఆయన మధురంగా మార్చాడు. మారానుభవము మధురుగా మార్చగలవో నీవు, మారాను
చేసినది. మారాలు మధురంగా చేశాడు. మారాలు మధురంగా చేసి ఆ నీళ్లను సముద్రం ఇచ్చారు. అలాగే సేదైన అనుభవాన్ని మధురముగా చేయడానికి ఆయన సిద్ధపాటు కలిగాడు. ఒక్కొక్కసారి అనుకుంటా నా జీవితం ఇంతే, నా జీవితం ఇంతే, నేను ఎంత ప్రయాసపడినా నా జీవితం ఇంతే, నేను ఎంత కష్టపడినా నా జీవితం ఇంతే, నేను ఎంత శ్రమ పడినా నా శ్రమ నా చేతులకు వస్తలా, నేను ఎంత కష్టపడినా నా కష్టాలు జీతం నేను అనుభవించట్లేకపోతున్నాను. ఒక రోజున ప్రభువు వారు ఊహించలేని కార్యం మన జీవితంలో చేయగలిగిన దేవుడు. ఒక రోజున ఊహించలేని కార్యం చేస్తాడు ప్రభు. అప్పుడు ఎవరైతే నిన్ను అవమానంగా మాట్లాడారో, ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నువ్వు పనికిరావు అన్నారో, ఎవరైతే నీవు ఈ పని వేస్ట్ అనుకున్నారో, ఒక రోజున దేవుడు వారు తలను దించే అవకాశం అవుతుంది. నీ తలను పైకెత్తే ఒక రోజు అనుభవం వస్తుంది. దేవుని స్తోత్రము. హల్లెలూయా. యోసేపుని అన్నలందరూ ఏమన్నారు? కళ్ళ కన్నోడ్రీడా, కళ్ళ కన్నోడ్రి అని చెప్పి యోసేపుని ఎక్తాలు చేశారు. యోసేపుని అమ్ముడు పోయేలా చేశారు. యోసేపు పరదేశిగా అమ్ముడుపోయాడు. కాబట్టి ఇంకో విషయాన్ని అర్థం చేసుకుంటే, యోసేపుకి ఎన్ని కష్టాలు తన జీవితంలో ఎదురైనా యథార్థత మాత్రం విడిచిపెట్టుకోలేదు. కష్టాలు ఎదురైనా భక్తిని విడిచిపెట్టుకోలేదు. శ్రమలు ఎదురైనా దేవుణ్ణి విడిచిపెట్టుకోలేదు. ప్రభువుని కలుగున్నాడు కాబట్టి ఒక రోజున ఐగుప్తు దేశానికి రాజును చేశాడు. ఏ అన్నలైతే అమ్మారో వచ్చి ఒక రోజున తన ఎదుట సాష్టంగా పడి నమస్కారం చేసినట్లుగా ప్రభు చేశాడన్నమాట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మి మన విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను తలగా చేస్తాడు, కానీ తోక చేసే దేవుడు మాత్రం కాదు. నువ్వు నమ్మి విశ్వాసం ఉంచితే దేవుని ఎదుట నా దేవుడి కార్యం చేయగలడు, నా ప్రభు పేరు చేయగలడు, చేయగలిగిన సమాజుడు, మారాను మధురముగా మార్చిన నా దేవుడు నా జీవితాన్ని మధురముగా మార్చగలన సమాజుడు అని నువ్వు నమ్మితే, నా ప్రభు కార్యాలను నమ్మితే, నా ప్రభు కార్యాల మీద విశ్వాసం ఉంచితే తప్పనిసరిగా ఒక రోజున నీ ఘనతగా వచ్చినట్లుగా దేవుడు నిన్ను చేస్తాడు. దేవుడి స్తోత్రము. అందుకే వారిని అందరూ అంటున్నాడు, అబ్బా ఇప్పుడు వరకు మీరు కష్టాలు అనుభవించారు, మీరు శ్రమలు అనుభవించారు, శోధించబడ్డారు, మీ అపవిత్రములన్నీ నేను కొట్టివేస్తున్నాను కాబట్టి, మిమ్మల్ని రక్షించాలని నేను ఉద్దేశించున్నాను కాబట్టి రండి, ఇక కరువు రానివ్వనిక. ఇప్పటి వరకు అన్న వస్త్రాలకి మీరు లోనైపోయారేమో, తినడానికి ఆహారం విషయంలో కష్టపడ్డారేమో, పంటల పండగ మీరు కష్టాలు అనుభవించారేమో, పైరు పండగ కష్టాలు అనుభవించారేమో, మీ భూములు ఫలించక ఇప్పటి వరకు కష్టాలు అనుభవించారేమో. ఇక్కడ నుండి ఆ శ్రమ మీలోకి రానివ్వను. దేవుని స్తోత్రము. ఆ శ్రమ మీలోకి రానివ్వను, ఆ కష్టం మీ జీవితంలోకి రానివ్వను. ఇక నేను మీ మీద నాకు శత్రు చూపి ఉన్నాను, మా అందరూ అవుతామా, దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు. ఆయన నిజంగా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, లేదా నా బిడ్డలను ఆశీర్వదిస్తాడు, మా జీవితంలో ఒక నూతనమైన మేలు కలిగిద్దని మనం నమ్మి విశ్వాసంతో తప్పనిసరిగా మీరు ప్రార్థన చేయండి. ఒక అనుభవం మీ జీవితంలో పొందుకుంటారు. ఎందుకంటే దేవుడి మాట వ్యర్థం పోదు. ఆయన మాట సెలవిస్తే ఆ మాట వ్యర్థం పోదు. ఆ మాటను చేపట్టుకొని ప్రార్థన చేయి. రోజు ఆ మాటను చేపట్టుకొని ప్రార్థన చేయి. ఆ మాట దేవుని పాదాల కాడ పెట్టి ప్రార్థన చేయి. ప్రభువుని అడుగు, అయ్యా ఈ మాట నువ్వు చెలవిచ్చావు కదా నాయన, నువ్వు మాట చెలవిచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు కాబట్టి ఈ మాటను బట్టి నా జీవితంలో కార్యం చేయి ప్రభువా. అయితే నా జీవితంలో ఒక మేలు చేయి ప్రభువా, నాకు వచ్చిన కష్టాలని తొలగించు ప్రభు అని నీ ఏ కష్టమైతే వచ్చిందో దేవుని పాదాల కాడ పెట్టు.
శరీర బలహీనతలా దేవుని పాదాల కాడ పెట్టు. అప్పుల్లో ఉన్నావా దేవుని పాదాల కాడ పెట్టు. బిడ్డల విషయంలోనా దేవుని పాదాల కాడ పెట్టు. ఏ సమస్య వచ్చినా కానీ దేవుని పాదాల కాడ పెట్టి విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుని కార్యం చూస్తాం. ప్రభు అన్నారు కదండి, ఆవగించంత విశ్వాసం నీలో ఉంటే ఏదో లేచిపోతుందంటమ్మా, ఈ కొండల్ని సముద్రంలో పడమంటే పడిపోద్దని అడిగేసి ఆవగించంత విశ్వాసం. ఆవగింజ ఎంత ఉంటుంది అమ్మా? అన్ని గింజల్లో బాగా చిన్న గింజ ఆవగింజ. దాని అంత విశ్వాసం ఉంచమంటున్నాడు. మా పెద్ద కొండ అంత విశ్వాసం ఉంచమన్నాడు అనుకో, బాబోయ్ కొండ పెద్దది కదండి, అంత విశ్వాసం నాలో ఎక్కడ ఉంటుందయ్యా అనుకోవచ్చు. యేసయ్య ఏం చెప్పాడు? ఆవగింజ చిన్న విశ్వాసం. చిన్న విశ్వాసం నీలో ఉంటే కొండంత కార్యము నీ జీవితంలోనూ చూడగలుగుతా. కొండని జయిస్తావు. ఆవగింజంత నీ విశ్వాసం నీలో ఉంటే కొండను జయిస్తావు. కొండలంటే శ్రమ జయిస్తావు. కొండలంటే కష్టాలను జయించగలుగుతావు. నువ్వు విశ్వాసం ఉంచు. జయించడానికి నేను నీకు తోడై ఉన్నాను. విశ్వాసం ఉంచండి. దేవుని పట్ల నీ జీవితంలో ఏ కార్యం చేయాలన్నా విశ్వాసం ఉంచి ప్రార్థించే. మనుషులు వైపు చూడు మాకు సుమా. వాళ్ళేదో అనుకున్నారు, వీళ్ళేదో అనుకున్నారు, వాళ్ళేదో చెప్తున్నారు, వీళ్ళేదో చెప్తున్నారని వాళ్ళ వైపు చూసి నీ విశ్వాసాన్ని పాడు చేసుకోమా. మనుషుల వైపు చూసి మనుషుల మాటలు విని నీ జీవితాన్ని పాడు చేసుకోమా. మనుషుల ఆలోచన ప్రకారం నడవకు. దేవుని చిత్తాన్ని కనిపెట్టు. దేవుని చిత్తాన్ని కనిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యం లేదు. సమస్య సాధ్యమే. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, మారాల మధురముగా మార్చిన దేవుడు, మన్నాను కురిపించి ఇశ్రాయేలు పూజించిన దేవుడు, బండ నుండి మధురమైన జలాలిచ్చి ఇశ్రాయేలును పూజించిన దేవుడు మనం పూజించడా, మన అవసరాలు తీర్చడా, మనకి మేలు చేయడా? కానీ మనం మేలు చేయడా? మేలు చేయడా? విశ్వాసం ఉంచి ప్రార్థన చేయ. మనుషుల వైపు చూడడం, మనుషుల మాట ఎప్పుడు లెక్క పెట్టుకో. దేవుని మాట, నా దేవుడు నా పచ్చను నా భయమేమి. దేవుని స్తోత్రము, హల్లెలూయా. అందుకే యేసయ్య అక్కడ అంటున్నాడు చక్కని మాట ఆయన తెలియపరుస్తున్నాం. మీరు కరువుక రాని యొక్క ధాన్యమును ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుచుతున్నాం. ఆయన ఆజ్ఞాపిస్తే సమృద్ధే సమృద్ధి. చెప్పాడు కదా అక్కడ యేసయ్య ఏమన్నారు? అభివృద్ధి పరుతును, ఆజ్ఞ ఇచ్చి మీకు నేను అభివృద్ధి పరుచుతాను. దెబ్బతో నీ కష్టాలన్నీ కొట్టుకుపోతాయి ఇక, నీ శ్రమలన్నీ కొట్టుకుపోతాయి ఇక, నీ అప్పులు రుణాలన్నీ ఒక్క దెబ్బతో అవన్నీ కొట్టివేసి పదాపంచలు చేసి నేను అభివృద్ధి పరిస్తాడు. నీ తల చక్కగా వ్యక్తే దేవుడు. తర్వాత మాట చూద్దాం. అన్ని జనుల్లో కరువును కూర్చిన నింద నీవు నొందకున్నట్లు చెడ్డ ఫలములను భూమి పంటను నేను విస్తరింప చేసిన దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చక్కని మాట. అన్ని జనుల్లో కరువును కూర్చిన నింద నీ మీదక ఇదమ్మా నిందలు వస్తూ ఉంది. ప్రభు చెప్తున్నారు, ఇప్పుడు వరకు మీరు నిందల పాలయ్యారు, కష్టాలతో నిందల పాలయ్యారు, శ్రమల చేత నిందల పాలయ్యారు. దేవుడి బిడ్డలకి ఏంటి రాయింది నిందలు? దేవుడి బిడ్డలు ఏంటి రాయిల్లో ఉన్నారు, దేవుడి బిడ్డలు ఏంటి ఇలా ఉన్నారు, వీళ్ళు దేవుడు ఏమయ్యాట అలా చెప్పుకుంటున్నారు. ఇకనేమో నింద రానివో నీ మీదకి. ఈ మాట ఎవరు అనగలుగుతారండి? మన తండ్రి కాబట్టి, మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి, మన మీద ఉన్న ఒక చక్కని ఒక కృపను బట్టి ఆయన మనతో మాట్లాడుతున్నారు. చక్కని మాట. అన్ని జనులు కరువును గురించిన నింద మీరిక నొందకుండానట్లు. ఇక మీరు నొందకుండరు, ఇక మీరు నొందరు, ఇక నిందలు మీకు రాలేమో.
ఇప్పుడు వరకు ఏ నింద శాతాలు అవమానించబడ్డావో, ఏ నింద శాతాలు కష్టాలు అనుభవించినవో, ఈ రోజున నేను నీకు తోడై ఉంటాను. దేవుడి స్తోత్రము. ఈ రోజు నీకు తోడై ఉంటాను. ఈ రోజు నుండి నీ పట్ల శ్రద్ధ చూపుతాను. ఈ రోజు మొదలుకొని నేను ఆశీర్వదించడం మొదలు పెడతాను. ఈ రోజు మొదలుకొని నీ కలిగింది సమస్యను నేను దీవించడం ప్రారంభిస్తాను అని చెప్తూ ఆయన అంటున్నాడు, నీ చెట్లు ఫలములను భూ పంటలను నేను విస్తారింపచేసేసాను. ఇక మీ చెట్లు సమృద్ధంతో పండును. దేవుని స్తోత్రము. మీ చెట్లు సమృద్ధంగా పండును. మీ భూములు ఇక సమృద్ధంతో అవి పండి విస్తరింపజేసినట్టుగా నేను చేయగలుగుతాను. ఆయన ఆజ్ఞాపించాడేగా. ఆజ్ఞాపిస్తే ఆజ్ఞను ఎవరు కూడా ఆపలేదేగా. ప్రభు దీవించడం మొదలుపెట్టి ఆ దీవుని ఎవరును ఆపలేరు. ప్రభు ఆయన ఆజ్ఞాపిస్తే ఆజ్ఞను ఎవరు ఆపలేరు. కాబట్టి అది ఎంతో విస్తారమైన దీవునితో నింపబడిన కృపా దేవుడు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక మాట రాయబడి ఉంటుంది కదా, భర్తను పోగొట్టుకొని ఇద్దరు పిల్లలు తీసుకొని రిషా దగ్గరికి వెళ్ళిందా. యా నా భర్త చనిపోయాడు అప్పులు చేసి. మరి ఆయన బ్రతుకున్నప్పుడు అప్పులో నేను సంగతి నాకు తెలియదు. చనిపోయిన తర్వాత నాకు తెలిసింది నా ఇద్దరు బిడ్డలను అప్పులుగా తీసుకుని వెళ్ళిపోతున్నారు. నా భర్త ఎంత భక్తుడో, ఎంత యథార్థంగా నడుచుకున్నాడు ఆ సంగతి మీకు తెలుసు. కాబట్టి నాకు సహాయం కావాలయ్యా. నా అప్పుల నుండి నాకు విడుదల కావాలి. నా కుటుంబం రక్షించబడాలయ్యా. నా అప్పుల నుంచి నాకు విడుదల కావాలనగా ఆ దైవజనుడు అన్నారు, నీ ఇంట్లో ఏముందని అడిగాడు. నా ఇంట్లో నూనె కుండ తప్ప ఏమీ లేదయ్యా అన్నారు. సరే ఇలారా అని చెప్పి ఆ నూనెకి ప్రార్థన చేసేదండి. ఆయన కొండకు ప్రార్థన చేసి పట్టుకెళ్ళి ఈ పాత్రలన్నీ నింపుకోమన్నాడు. అప్పుడు ఆ నూనె కుండ తీసుకొని తన ఇంటికి వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళందరి దగ్గర పాత్రలు తెచ్చి తన ఇంటి నిండా పెట్టుకొని తలుపేసి ఆ పాత్రలో ఊడిపోయటం ప్రారంభించిందట. పాత్రలన్నీ నిండిపోయాయట. పాత్రలన్నీ నిండిపోయిన తర్వాత నిండిపోగా నూనె ఆగిపోయింది. వెంటనే ఆమె ఏం చేసిందంటే మళ్ళీ వెంటనే దైవజనుడి దగ్గరకు వచ్చేసింది. కొంతమంది అయితే కంగారు పడిపోతారు. అమ్మా అయ్యగారి దగ్గరికి వెళ్తారు, ఏసఐ దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు. అవసరం తీరిపోయింది కదా, పాస్టర్ గారితో పని లేదు, ఏసఐతో పని లేదు అని అంటుకుంటారు. ఇప్పుడు ఏం చేసిందంటే సరాసరిగా ఎక్కడికి వచ్చేసింది, దైవజనుడి దగ్గరికి వచ్చి అంది, అయ్యా నేను అన్నట్లుగా చేసాను, పాత్రలన్నీ నిండిపోయి అయ్యా, నన్ను ఏం చేయమంటారు అన్నాడు. అమ్మా పట్టుకెళ్ళి అమ్ముకో, అమ్మేసి నీ అప్పులన్నీ తీసుకొని మిగిలిన దాంతో నీవును నీ బిడ్డలను సమృద్ధంతో సమృద్ధంతో బ్రతకండి అమ్మా అని చెప్పాడు. దేవుడి స్తోత్రము. చూసారా, అప్పులు వాళ్ళకి అప్పగించాడు తన బిడ్డలు. దేవుడు తన కుటుంబాన్ని విడవనాడా ప్రభువారు? తన కుటుంబాన్ని విడవనాడలేదు. తన బిడ్డలు అప్పులు వారికి అప్పగించలేదు. దేవుని దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర మొదపెట్టింది కాబట్టి తన కుండల నుండి సమృద్ధంతో నూనె నింపారు. సమస్యలన్నింటి నుండి విడుదల చేశారు. కుటుంబం క్షేమంగా ఉండగలి. ఎప్పుడైనా సరే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నో చిక్కుపడు. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని దగ్గర చక్కగా ప్రార్థన చేసుకొని ప్రభుని బ్రతిమలాడుకొని నీ అవసరాలు దేవుని పాదముల కాడ పెట్టి నిత్యము దేవుని దగ్గర గోజాడి నువ్వు అడిగితే ఓ రోజున నీ ప్రార్థన ప్రతిఫలం ఇస్తాడు ఆయన. నీ ప్రార్థన అర్థంగా పోదు, నీ ప్రార్థన ఆయన తోసివేయడు ఆయన. అందుకే ప్రభు అంటున్నాడు, ఇక్కడ నుండి నీ అవమానాలన్నీ కొట్టుమారుతాయి, ఇక్కడ నుండి నీ నిందలన్నీ కొట్టుమారుతాయి, ఇక్కడ నుండి నీ శోధనలన్నీ కొట్టివేస్తాను. ఇక నేను కొట్టివేసి ఇప్పుడు నీ ఫలాలు నీ చెట్లు ఫలించినట్టుగా నీ భూమి అభివృద్ధి పొందినట్లు
వచ్చేటట్లుగా దాని సొంతపాలే భూమిగా నేను మార్చి నీ చేతులు కష్టాజీతాలు నేను అభివృద్ధి పరిచి అధికంగా విస్తరించేటట్టుగా నేను చేస్తానన్నాడు దేవుడు. అమ్మా, దేవుడు విస్తరించేటట్లు చేస్తాను. మనుషుల మాట మీద గురిపెట్టి మాట్లాడి మనుషులు ఏం చేస్తారంటే ఉదయాలు గాయపరిచే మాటలు మాట్లాడు. ప్రభు నమ్ముకున్న వాళ్ళు కొంతమందిలో అవిశ్వాసం ఉంటుంది. దేవుడు ఏం చేశాడు, దేవుడు చేస్తాడా, దేవుడు చేయగలుగుతాడా, వాళ్ళలో సైతం ఉంటుంది. వాళ్ళు సైతం నుండి ఏం చేస్తుందంటే మనం బలహీనపరచాలని ప్రయత్నించే దానిలో సైతం ప్రారంభించి దేవుడు నీకు ఏం చేశాడు, దేవుడు నీకు కార్యం చేస్తాడా, దేవుడు నీకు మేలు చేస్తాడని చేసి ఎదురు ప్రశ్న అవుతుంది. యోబు గారి దగ్గరికి వెళ్ళి ఏమంది, ప్రభువా ప్రభువా నీకు నువ్వు ఎంతకాలం బాధపడతావయ్యా, దేవుని దూషించి మరణం కమ్ము అన్నాడు. వెంటనే యోబు అన్నాడా, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడకు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడినప్పుడు మేలు అనుభవించినట్లు కష్టము కూడా మనం అనుభవించలేమా అని చెప్పగానే సాతాను ఏం చేసింది, గడగడను ఉరికిందంటే విశ్వాసం చూసి. నీ విశ్వాసం చూసి సాతాను వనకాల, నీ విశ్వాసం చూసి మనసు భయపడాల. అప్పుడు నీ విశ్వాసం బట్టి దేవుడు నీ పట్ల కార్యం చేయడం ప్రారంభిస్తాడు, మేలు చేయడం ప్రారంభిస్తాడు. అందుకే నేను విడిచిపెట్టే దేవుడు, నేను అనాథగా చేసే దేవుడు, శ్రమకి నేను అప్పగించే దేవుడు కాదు. ఆయన శ్రమల్లో నుండి నీకు విడుదల చేయటానికే పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి మనం పొందవలసిన శిక్ష ఆయన పొంది, మనం పొందవలసిన శ్రమలు ఆయన పొంది, మన కొరకు తన ప్రాణాలను త్యాగం చేసి ఆయన మరణించి మనం బ్రతికించాడు. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన నీకు తోడై ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలోనే సరే భయపడకు, దేవుని యొక్క విశ్వాసం ఉంచుము, దేవుని మాటలకు లోబడుము. లోకానికి వేరేమో, లోకానికి ఆశలకు వేరేమో. ప్రభు యొక్క విశ్వాసం తప్పనిసరిగా నీ కుటుంబము, నీ బిడ్డలు నిశ్చయముగా ఆశీర్వదించబడి దీవించబడతారని ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. మీ అవసరాలు ప్రభు కాడిచి ప్రభు వారి పాదాలు కడపెట్టండి. మీ అవసరాలు ప్రభు పాదాలు కడపెట్టండి. అందరం కూడా చిన్న ప్రార్థన చేద్దాం. ఏ సమస్యలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నావో, ఏ నిందల్లో ఉన్నావో, ఏ అవసరాల్లో ఉన్నావో ఒకసారి గుర్తు చేసుకొని అవన్నీ దేవుని పాదాలు కాడపెట్టి ప్రభు పాదాలు పెట్టి పాదాలు కాడపెట్టు. మొదటగా నేను హృదయాన్ని సరి చేసుకో. చెడు మార్గాన్ని విడిచిపెట్టుకో, చెడు తలాపును విడిచిపెట్టుకో. దేవుని వైపు మళ్ళీ తప్పనిసరిగా ఆయన నేను ఆశీర్వదించి నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం అందరూ కూడా.